జనవరి నెలలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై దృష్టి సారించారు. ఎన్నికల సమయంలోనూ అక్రమ వలసలపై గళమెత్తిన ట్రంప్ అధికారంలోకి రాగానే దాన్ని తొలి సమస్యగా భావించి పరిష్కారం వైపు అడుగులు వేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తప్పుడు పత్రాలతో అమెరికాకు వచ్చిన వారి చిట్టాను ఇప్పటికే సిద్ధమైపోయింది. ఈ జాబితాలో 14.45 లక్షల మంది ఉండగా వీరిలో భారతీయులు 17,940 ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ సర్కారు కొలువుదీరగానే వీరందరినీ భారత్కు తిప్పి పంపే ఏర్పాట్లు జరుగుతున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వెల్లడించింది. ఇటీవల టైమ్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే అక్రమ వలసలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని తరిమి కొట్టేందుకు నేషనల్ గార్డ్స్ని వినియోగిస్తామన్నారు. ఇలాంటి పనులను మిలిటరీని వినియోగించరు కదా అని టైమ్స్ ప్రతినిధి ప్రశ్నించగా, అమెరికాలోకి జరిగిన అక్రమ చొరబాట్లు దేశంపై దురాక్రమణగా భావిస్తున్నామని, ఈ విషయంలో పలు దేశాలు తమకు సహకరించినందున తాము గుర్తించిన వ్యక్తుల పౌరసత్వాల గురించి అడిగినా స్పందన రాలేదన్నారు. ఈ దేశాలు తమ పౌరులను వెనక్కి రప్పించని పక్షంలో తామే నేషనల్ గార్డ్స్ సాయంతో తిప్పి పంపుతామని స్పష్టం చేశారు. భారత్ కూడా బహిష్కరణ కోసం 18,000 మంది వివరాలడిగితే ఇవ్వడం లేదని అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇటీవల పేర్కొంది. అమెరికాలో తప్పుడు పత్రాలతో నివసిస్తున్న భారతీయుల్లో ఎక్కువగా పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారున్నట్లు వివరించింది. అలాగే పాకిస్తాన్, చైనా, ఇరాన్, వెనజువెలా నుంచి సహకారం అందడం లేదని తెలిపింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే వీరందరికీ బహిష్కరణ తప్పదని వెల్లడించింది. దీంతో అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది.